ఒక విషాదం జరిగింది. సో ఈ విషాదం జరిగిన నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తం కావాల్సి ఉంది. సో అప్రమత్తం కావాల్సిన నేపథ్యంలో అందుకని మేము డైరెక్ట్గా కుక్కని డాక్టర్ని కూడా తీసుకొచ్చాము. ఇక్కడ మా యాంకర్ సర్తాజ్ ఉంది, ఆమెను పెట్టింది వాళ్ళ హోస్ట్గా కాదు, బేసిక్గా ఆమె డాగ్ లవర్. ఆమె కూడా కుక్కని పెంచుకుంటూ ఉంటుంది. అంటే కుక్కకి మనిషికి మధ్య అటాచ్మెంట్ ఏ విధంగా ఉంటుంది. సో అటాచ్మెంట్ నేపథ్యంలో ఆ కుక్కని అలా పెంచుకుంటూ ఉంటారో ఆ కుక్క కనుక ఏదైనా కారణాలతో చనిపోతే ఈ ఎవరైతే పెంచుకున్నారో వాళ్ళు ఆ కుక్కతో పాటు ప్రాణాలు తీసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఇలాంటి ఘటనలు ఎన్నో చూసాం. పెంచుకున్న కుక్కలతో వాటికున్న అనుబంధం లాంటిది ఎన్నో చూసాం. కానీ అలా పెంచుకున్న కుక్కలే ఇంటి యజమానులను కరిచి చంపటం అనేది ఫస్ట్ టైం చూస్తున్నాం. ఆ కుక్క కూడా చనిపోయింది. దీనిలో అనేక కోణాలు ఉన్నాయి. ఎవరైతే డాగ్ లవర్స్ ఉంటారో వాళ్ళందరూ తెలుసుకోవాల్సిన అంశాలు. అంటే ఇవాళ మా ఉద్దేశం ఏంటంటే మీరు కుక్కలను పెంచుకోవద్దని చెప్పే ఉద్దేశం కాదు. పెంచుకోండి, మీ ఇష్టం, అది మీ రైట్, దాన్ని మేము కాదంటలేదు. కానీ అలా పెంచుకునే క్రమంలో వాటి నుంచి వచ్చే ఆ చొంగ వల్ల కావచ్చు, వాటి బైట్ వల్ల, అటు కరవటం వల్ల కావచ్చు, మీ ప్రాణాలు కోల్పోకుండా జాగ్రత్తలు తీసుకోమని చెప్పే ప్రయత్నంలో భాగంగానే ఇవాళ ఒక పెంపుడు కుక్కను మేము స్టూడియోలోకి తీసుకొచ్చాం. యాక్చువల్ నాకైతే నిజానికి కుక్కలంటే భయం. అందుకే నాలాంటి వాళ్ళు కూడా ఉంటారు. ఇలా కుక్కలను ప్రేమించే వాళ్ళు ఎంతమంది ఉంటారో నాలాగా కుక్కల దరిదాపుల్లో కూడా వెళ్ళలేని వాళ్ళు, వాటిని చూస్తేనే భయపడే వాళ్ళు చాలామంది ఉంటారు. అందుకే నేను దూరం డిస్టెన్సే మెయింటైన్ చేస్తూ ఉన్నాను. సో ఇప్పుడు డాక్టర్ గారితో ఒకసారి మాట్లాడదాం. డాక్టర్ గారు, మొట్టమొదటిసారిగా ఎందుకంటే ఈ రేబీస్ గురించి అవేర్నెస్ తీసుకురావడానికి బిగ్ టీవీ అనేది ఒక ప్రయత్నం చేసింది. దానికి మనం అభినందనలు తెలియజేసుకోవాలి. ఎస్పెషలీ రేబీస్ అనేది చాలా డెడ్లీ డిసీజ్, చాలా డేంజరస్ డిసీజ్. దెర్ ఈజ్ నో ట్రీట్మెంట్ ఫర్ రేబీస్. అంటే బోత్ డాగ్స్లో కానీ మనుషుల్లో కానీ ఒక్కసారి రేబీస్ వచ్చిందంటే దానికి ట్రీట్మెంట్ లేదు. వచ్చిందంటే ఖచ్చితంగా చనిపోవడమే. బేసిక్గా ఈ రేబీస్ అనేది ఎలా వ్యాపిస్తుంది? బేసిక్గా ఇది కాటు ద్వారా, మెయిన్ కుక్క యొక్క సలైవా వచ్చి సొంగ అంటాము కదా, అది ఏదైనా ఏదర్ బైట్ ద్వారా. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ రేబీస్ అనేది మన సలైవరీ గ్లాండ్స్, మన సొంగ ఏవైతే ప్రొడ్యూస్ చేస్తుందో అందులో ఇన్హెబిటెడ్ అయి ఉంటుంది. సో ఈ సలైవాలో కంటిన్యూస్గా ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. సో దాని సలైవా ఎప్పుడైతే ఈ పెట్, ఎస్పెషలీ డాగ్స్ ఆర్ క్యాట్స్, మనం క్యాట్స్ కూడా చాలా కేసెస్ చూసుంటాం. కొన్నిసార్లు క్యాట్ స్క్రాచ్, క్యాట్ బైట్ వల్ల కూడా రేబీస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ఎప్పుడైతే ఈ సలైవా either బైట్ ద్వారా కానీ, సెకండ్ మనకి ఏదన్నా కట్ వూండ్ ఉన్న, మన చేతి మీద కానీ ఏదన్నా కట్ వూండ్ ఉన్న ఆ సలైవా మన కట్ వూండ్ సర్ఫేస్ మీద పడ్డా కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. మూడో రూట్ కార్నియల్ రూట్ అంటాం అన్నమాట. ఆ సొంగ్ వచ్చేసి మన కన్నులో పడ్డా కూడా అది కూడా వన్ ఆఫ్ ద రూట్ అన్నమాట మనకి రేబీస్ రావడానికి. సో బేసిక్గా మనం రేబీస్ వచ్చిన కుక్కని ఎలా ఐడెంటిఫై చేయాలి అంటే రెండు ఫామ్స్ ఉంటాయి రేబీస్లో. ఒకటి వచ్చేసి డంబ్ ఫామ్ అంటాం, అంటే సైలెంట్ ఫామ్. ఇంకొకటి వచ్చేసి ఫ్యూరియస్ ఫామ్. ఫ్యూరియస్ ఫామ్ అనేది మనకు అర్థం చేసుకోగలం. డాగ్ అనేది ఫెరోషియస్గా ఉంటుంది, ప్రతిదాన్ని బైట్ చేయాలని ఉంటుంది. ఈవెన్ మన ఇంట్లో ఏదైనా సోఫా, ఏదైనా గ్రిల్స్, ఇనానిమేట్ ఆబ్జెక్ట్ని బైట్ చేయాలని ఉంటుంది. ఇంకొకటి హైడ్రోఫోబియా అంట. హైడ్రోఫోబియా అంటే హైడ్రో అంటే వాటర్, ఫోబియా అంటే ఫియర్, డ్రింక్ చేయలేవు అనమాట. అవి ఫోబియా. దాన్ని మనం మెడికల్ టర్మ్స్లో హైడ్రోఫోబియా అంటాం. బోత్ హ్యూమన్స్లో అండ్ పెట్స్లో హైడ్రోఫోబియా అనేది కామన్ సైన్ అనమాట. సో బేసిక్గా ఇటువంటి సైన్స్ ఉన్నప్పుడు మనం కనిపెట్టవచ్చు, కానీ సైన్స్ లేవు. కొన్నిసార్లు డంబ్ ఫామ్ అంటాం, సైలెంట్ ఫామ్. అందులో ఎలా ఉంటుందంటే పెట్లో కంటిన్యూస్గా సొంగ రావడము, సైలెంట్గా ఉండడం అలా ఉంటుంది. సో బేసిక్గా మన పెట్, సపోజ్ మీ ఇంట్లో ఒక పెట్ని పెంచుకుంటున్నారంటే మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ప్రాపర్ వ్యాక్సినేషన్, ఎస్పెషలీ రేబీస్ వ్యాక్సినేషన్. రేబీస్ వ్యాక్సినేషన్ అనేది బోత్ పెట్ సేఫ్టీ, మన సేఫ్టీ, కమ్యూనిటీ సేఫ్టీ. సో ఎస్పెషలీ రేబీస్ వ్యాక్సినేషన్ మీరు ఖచ్చితంగా ఫాలో అయ్యి యాజ్ పర్ షెడ్యూల్ కానీ చేయించుకుంటే మోస్ట్ ఆఫ్ ద టైం భయపడాల్సిన అవసరం లేదు. సపోజ్ ఈవెన్ ఈ డాగ్కి, సపోజ్ ఈ పెట్కి వ్యాక్సిన్ చేసి వేరే కుక్క తిని కరిచితే దీనికి ప్రాబ్లం ఉండదు, కానీ బట్ ఎనీవే మీరు కరిచినప్పుడు వెంటనే పోస్ట్ బైట్ ఈవెన్ కుక్కలకు కూడా చేయించుకుంటే బెటర్. ఇంకొకటి, ఇప్పుడు ఈ కుక్క ఏ జాతి అండి? ఇది గోల్డెన్ రిట్రీవర్ సార్. గోల్డెన్ రిట్రీవర్ అంటే ఇందాక మీరు ర్యాబీస్ గురించి చెప్తూ ఉన్నారు. రేబీస్ అంటే కుక్క కరిచినప్పుడు మనిషికి వస్తుందా, లేకపోతే ఆల్రెడీ కుక్కకే ర్యాబీస్ ఉన్న
ఉండి ఆ కుక్క కరిస్తే మనిషికి తద్వారా వ్యాపిస్తుందా? మోస్ట్లీ కుక్క నుంచి కుక్కకు వస్తుంది, కుక్క నుంచి మనిషికి వస్తుంది సార్. ఓకే. జనరల్గా ఇదేంటంటే జూనోటిక్ అంటాం అనమాట. జూనోటిక్ అంటే బోత్ హ్యూమన్ నుంచి కుక్కలకు వస్తుంది, కుక్కల నుంచి హ్యూమన్కి వస్తుంది. కానీ రేబీస్ ఏంటంటే మోస్ట్లీ కుక్క నుంచి కుక్కకి వస్తుంది, కుక్క నుంచి మనుషులకు వస్తుంది అన్నమాట. ఇప్పుడు వైజాగ్లో ఎస్, ఇప్పుడు మనం ఇందాక చూసాం, మా రిపోర్టర్ కూడా చెప్పారు అక్కడ భీమిల్లో. ఒకసారి ఆ విజువల్ కూడా చూడండి. ఏదైతే కుక్క ఇప్పుడు కరిచిందో ఆ కుక్క కరిచి చనిపోయిన ఇద్దరు తండ్రి కొడుకులు ఇద్దరు, ఆ తల్లి ఆ ఫోన్ పట్టుకుని ఉన్న ఆవిడ, ఆ తల్లి ఏడుస్తుంది. భర్తని కొడుకుని ఇద్దరిని కూడా కోల్పోయింది. వాళ్ళు పెంచుకునే కుక్క, అది ఏ జాతి కుక్క మరి అక్కడ విజువల్ కూడా ఉంది. సో అది మోస్ట్లీ క్రాస్ బ్రీడ్ సార్. అదేంటంటే మోస్ట్లీ క్రాస్ బ్రీడ్ అంటే మన ఇండిజినస్ ఎన్డీ డాగ్స్ అంటాం సార్. ఎన్డీ డాగ్స్ అంటే నాన్ డిస్క్రిప్టివ్ బ్రీడ్స్ అనమాట. మనం మోస్ట్లీ మీరు చూసే మోస్ట్లీ స్ట్రీట్స్లో ఉంటాయి కదా సార్, అవన్నీ కూడా ఎన్డీ అంటాం అనమాట, నాన్ డిస్క్రిప్టివ్ క్రాసింగ్. అలా పొమిరేనియన్ అంటాం కదా సార్, స్పిడ్జ్ డాగ్స్ అంటాం అనమాట, అవి క్రాస్ బ్రీడ్స్ అనమాట. సో మోస్ట్లీ ఒకసారి ఆ కుక్కను చూపించండి. భీమిల్లో ఇప్పుడు ఇద్దరు ప్రాణాలు తీసిన కుక్క అది మనకి ఎదురుగా కనిపిస్తుంది. మీరు అన్నట్టుగానే ఏదో జాతి కుక్క అన్నట్టుగా అదైతే కనపడట్లేదు, కానీ వాళ్ళకి ఆ ఫ్యామిలీకి ఉన్న అటాచ్మెంట్ చూడండి. ఎగ్జాక్ట్లీ. ఆవిడ ఆ లేడీ తన మంచం మీద తన పక్కనే ఆ కుక్కను పడుకోబెట్టుకుంది, ఇంట్లో కలిసి ఆడుకుంటుంది. తర్వాత ఆవిడ వాళ్ళతో కూడా చాలా కలుపుగోలుగా చాలా కలిసిపోయి ఉంటుంది. ఒకసారి దాని టీత్ కూడా మనకు అక్కడ కనపడుతున్నాయి కుక్కను. మీరు అన్నట్టుగా క్రాస్ బ్రీడ్ కుక్కలాగా అంటే సంకర జాతి సార్. మన నాన్ డిస్క్రిప్టివ్ ఎన్డీ డాగ్స్కి ఏదన్నా స్పిడ్జ్ డాగ్స్, మనం బొచ్చు కుక్కలు అంటారు కదా సార్, ఓకే, అవి క్రాస్ అయినప్పుడు అవి పుట్టే ఛాన్సెస్ పుట్టింది. ఓకే. ఇప్పుడు తండ్రి కొడుకులు ఇద్దరు, తండ్రికేమో ఒకరికేమో ముక్కు మీద గరిచిందంటే, ఒకరికేమో చేతి మీద ఎక్కడో సంథింగ్ గరిచింది. వాళ్ళు లైట్ తీసుకున్నారు, అంటే ఏదో చిన్నదేదో గీరుకుంది కదా, పెద్దగా ఏం కాదని పళ్ళతోనే గరిచింది. కరిచినా కూడా వాళ్ళు లైట్ తీసుకున్నారు. తీసుకోవటం వల్ల వాళ్ళకి ర్యాబీస్ సోకింది, చనిపోయారని చెప్తున్నారు డాక్టర్లు. ఎగ్జాక్ట్లీ సార్. ఎప్పుడైతే ఈవెన్ మీరు పెంచుకునే పెట్టైనా ఒక్కసారి మీకు ఇఫ్ బ్లీడింగ్ వస్తే బెటర్ 100%. ఈవెన్ తను వ్యాక్సినేటెడ్ అయినా వ్యాక్సిన్ చేయించుకుంటే సేఫ్. అది చాలామంది ఏంటంటే ఈవెన్ పెట్ పేరెంట్స్, సపోజ్ ఇప్పుడు తినైనా పెట్ పేరెంట్ని బైట్ చేసి బ్లీడింగ్ వస్తే 100% యూ నీడ్ టు గెట్ ఎ వ్యాక్సినేషన్, ఎస్పెషల్లీ పోస్ట్ బైట్. ఇంకా కొన్నిసార్లు ఉంటాయి, ఈవెన్ మనకి ఎన్జిఓస్ కొంతమంది స్ట్రీట్ డాగ్స్కి ఫీడ్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఏంటంటే ప్రీ బైట్ చేయించుకోవచ్చు అనమాట. కుక్క కరవక ముందు చేసేదాన్ని ప్రీ బైట్ వ్యాక్సినేషన్ అంటాం అనమాట. అది జనరల్గా మనకి ఫిజిషియన్ దగ్గరికి వెళ్తే మనకు అడ్వైస్ చేస్తారు యాజ్ పర్ షెడ్యూల్ ప్రకారం. ఇంకొకటి ఏంటంటే మన కరిచిన ప్లేస్ని బట్టి మనకి జబ్బు వచ్చే టైం మారుతూ ఉంటుంది అనమాట. కొన్నిసార్లు మన హెడ్ దగ్గర, నెక్ దగ్గర, హ్యాండ్స్ దగ్గర ఉంటే చాలా తొందరగా మనకి సిమ్టమ్స్, లక్షణాలు బయటపడే అవకాశం ఉంటుంది. ఒకవేళ మనకి లెగ్స్ దగ్గర ఇంకొక దగ్గర కరిస్తే కొంచెం టైం పడుతుంది అనమాట. సో అందుకని మీరు ఇంతకుముందు చాలా న్యూస్ చూసుంటారు. సో కొన్నిసార్లు ఈవెన్ ఒక 6 months తర్వాత 1 year తర్వాత రేబీస్ వచ్చింది. ఇదంతా కూడా ఎందుకు మీరు ఈ టైం గ్యాప్ ఇప్పుడు చూసిన ప్రజెంట్ భీమిలి సిచ్యువేషన్ ఏంటంటే వితిన్ 10 daysలో వచ్చింది. కొన్నిసార్లు ఈవెన్ మంత్స్, ఇయర్స్ కూడా ఉంటుంది. ఎందుకు ఆ డిఫరెన్స్ అంటే కరిచిన చోటును బట్టి, కరిచిన వూండ్, ఇంటెన్సిటీ ఆఫ్ వూండ్ని బట్టి మనకి మారుతూ ఉంటుందన్నమాట. సో దీన్ని బట్టి ఆ షెడ్యూల్, దాన్ని ఇంక్యుబేషన్ పీరియడ్ అంటాం అనమాట. ఎస్పెషలీ ఈ రేబీస్ వైరస్ అనేది నరాల ద్వారా పాకుతుంది. సో అది మనకేంటంటే ఎస్పెషలీ మన మజిల్స్ ఉంటాయి కదా, ఎస్పెషల్లీ మనకు బైట్ చేసినప్పుడు మన మజిల్స్లో వైరస్ వెళ్ళిపోయి అక్కడి నుంచి నర్వ్స్ అంటారు మన ఇంగ్లీష్లో, నరాల నుంచి అవి తిరిగి మన బ్రెయిన్కి వెళ్ళిపోతుంది. బ్రెయిన్ నుంచి వెళ్ళిపోయి మళ్ళీ మనకి వాటిలో సలైవరీ గ్లాండ్స్కి వస్తుంది అనమాట. అంటే సార్ ఇప్పుడు వాళ్ళు అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు ఆ కుక్కకి. ఇప్పుడు మీరు చూస్తున్నారు ఈ కుక్కకి మీకు ఎంత అటాచ్మెంట్ ఉంది, ఈ కుక్కను పెంచుకునే యజమానికి దీనికి అంతే అటాచ్మెంట్ ఉంది. ఈజీగా గుర్తుపడుతుంది, వాళ్ళని ప్రతిరోజు వచ్చి నాకుతూ ఉంటుంది, అంటే ప్రేమను చూపించే ప్రయత్నం చేస్తున్నారు. అట్లాగే భీమిల్లో కూడా తండ్రి కొడుకులు ఇద్దరు ఎన్నో ఏళ్ళ నుంచి ఆ కుక్కను పెంచుకుంటూ ఉన్నారు. కానీ వాళ్ళని ఎందుకు అది కరిచిందంటే బై ప్లేయింగ్ ఉంటుంది సార్. కొన్నిసార్లు ఇప్పుడు సపోజ్ తినే ఉంది, సపోజ్ అని ఏదన్నా మనం వచ్చి మన దగ్గరకు వచ్చి కొన్నిసార్లు ప్లే చేస్తున్నప్పుడు, ఆడుకునేటప్పుడు బై ఛాన్స్ ఇప్పుడు కూడా మీరు చెప్పిందంటే చిన్న గీతే ఒకవేళ అలా ఉంటుంది కదా సార్. వన్స్ ఇంకొకటి ఏంటంటే ఆల్రెడీ తనని రేబీస్ వచ్చిన డాగ్ కరిచింది. సో రేబీస్ సపోజ్ ఇప్పుడు దీనికి రేబీస్ కరిచిన డాగ్ కరిచిందంటే ఒక 10 daysలో దీనికి సిమ్టమ్స్ వచ్చేస్తాయి అనమాట, లక్షణాలు. అంటే కరిచే బిహేవియర్, ఈవెన్ ఓనర్ అయినా కరుస్తాయి. అందులో ఏంటంటే మన బ్రెయిన్ ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి ఎవరు ఓనరు, ఎవరు పరాయి ఓనర్ కాదు,
అవి ఐడెంటిఫై చేయలేవు అనమాట. ఈవెన్ ఓనర్ అంటే ఒకవేళ ఇప్పుడు ఏదైతే భీమిల్లో వాళ్ళు పెంచుకున్న కుక్క కనుక బిఫోర్ మీరు చెప్పిన వ్యాక్సిన్ కనుక వేయించి ఉంటే ఇప్పుడు వాళ్ళని కరిచినా ఈ ప్రాబ్లం ఉండుండేది కదా? మ్యాక్సిమం ఉండుండేది కాదు సార్. 90% అవాయిడ్ చేసేవాళ్ళు. ఎగ్జాక్ట్లీ సార్. తను ఒకవేళ వాళ్ళు కొన్నిసార్లు ఏంటంటే ఐడెంటిఫై చేయలేరు సార్. ఈవెన్ వాళ్ళు మేబీ వాళ్ళకి అంత ఐడెంటిఫై చేశారు, వేరే డాగ్ వచ్చి తను కరిచింది అనే అవేర్నెస్ లేకుండా. సో తను ఏంటంటే ఒకవేళ కొన్నిసార్లు ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద టైం మన రూరల్ ఏరియాస్లో మనం అంతగా అవేర్నెస్ లేక, సో ఆ అవేర్నెస్ ల్యాక్ వల్ల ఇలా జరిగే అవకాశం ఉంటుంది. మేబీ ఆ డాగ్ కరిచినప్పుడే తనకు కానీ వ్యాక్సినేషన్ కానీ చేయించుంటే అరికట్టు ఉండేవాళ్ళమని నా సలహా సార్. అంటే ఇప్పుడు బేసిక్గా పెంచుకునే వాళ్ళు ఎవరు వ్యాక్సినేషన్ సరిగ్గా చేయించుకోవట్లేదండి? చేయించుకుంటారు సార్. ఈవెన్ అదే సార్ నేను చెప్పేది, ఈవెన్ మీరు వ్యాక్సినేషన్ చేయించినా వేరే డాగ్ కరిస్తే, సపోజ్ ఇప్పుడు మీరు తిన్నే వాకింగ్ తీసుకెళ్తారు బయటికి, బయట మన స్ట్రీట్ డాగ్స్ ఉంటాయి, సపోజ్ ఏదన్నా ఫైట్ జరిగి దీనికి ఏమన్నా వూండ్స్ కానీ పడితే, ఈవెన్ వ్యాక్సినేషన్ ఇంతకు ముందు చేసున్నా మళ్ళా పోస్ట్ బైట్ షెడ్యూల్ చేయించుకోవాలి సార్, కరిచిన తర్వాత చేయించుకోవాలి. ఎందుకంటే ఇవన్నీ ప్రివెంటివ్ మెజర్స్ సార్. ఎందుకంటే రేబీస్ అనే దానికి ట్రీట్మెంట్ లేదు కాబట్టి ప్రివెన్షన్ అనేది ముఖ్యం సార్. ఓకే, ఒకవేళ కరిచిన తర్వాత రేబీస్ ఇంజెక్షన్ చేయించుకుంటే అండి? కుక్కలకా సార్? కాదు, మనుషులు ఎవరైతే ఇప్పుడు తండ్రి కొడుకులు ఇద్దరు అదే సార్, అది ఇప్పుడు వ్యాక్సిన్ చేయించుకున్నా కూడా ఉపయోగం లేకుండా పోయింది. అవును సార్. అందులో ఏంటంటే సపోజ్ వాళ్ళకి ఐడియా లేదు ఆల్రెడీ డాగ్కి రేబీస్ ఉందని. జనరల్గా రేబీస్ వచ్చిన డాగ్ నన్ను కానీ కరిస్తే వ్యాక్సినేషన్తో పాటు ఇమ్యునోగ్లోబులిన్స్ ఇస్తారు. అది వ్యాక్సినేషన్ కదా సార్. ఎక్కడైతే కరిచిందో ఆ ఏరియాలో రేబీస్ ఇమ్యునోగ్లోబులిన్స్ ఉంటాయి అన్నమాట. ల్యాబ్లో ప్రొడ్యూస్ చేసిన యాంటీబాడీస్ అవి వైరస్ని న్యూట్రలైజ్ చేస్తాయి అన్నమాట. సో ఈ ల్యాక్ ఆఫ్ ఈ నాలెడ్జ్ లేక అనే దాని వల్లనే ఇంతవరకు సిచ్యువేషన్ అయిందనేది ఇది సార్. ఇప్పుడు ఇద్దరి డెత్ అనేది ఎంటైర్ డాగ్ లవర్స్ ఎవరైతే కుక్కలు పెంచుకుంటూ ఉంటారు, కాస్ట్లీ కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి కూడా కొన్ని బ్రీడ్ కుక్కలను తీసుకొచ్చి పెంచుకుంటున్నారు, వాళ్ళందరికీ కూడా ఒక అలారం కదా? ఖచ్చితంగా సార్. అందుకనే నేను చెప్పేది ఏంటంటే సార్, మీ ఇంట్లో కానీ మీరు ఒకవేళ పెట్ లవర్ ఆర్ పెట్ పేరెంట్ అయితే 100% బెటర్. ఒకవేళ మిమ్మల్ని ఎప్పుడైనా బై ఛాన్స్ ప్లే చేసుకునేటప్పుడు కానీ ఇంకోటప్పుడు కానీ మీకు కానీ బైట్ పడితే 100% పోస్ట్ బైట్ వ్యాక్సినేషన్ చేయించుకోండి. ప్లీజ్ చేయించుకోండి. ఎందుకంటే రేబీస్ అనే దానికి నివారణ మెయిన్, దానికి ట్రీట్మెంట్ లేదు కాబట్టి. ఇంకొక సలహా ఏంటంటే ఈవెన్ స్మాల్ బ్రీడ్స్ ఉంటాయి, మేబీ మీరు చిన్న బొచ్చు కుక్కలు అవి ఉంటాయి, అవి మనం ప్లే చేసుకునేటప్పుడు మనం ఫేస్ దగ్గర తెచ్చుకొని లిక్ చేస్తాం. ఇందాక మీకు ఫస్ట్లో నేను చెప్పా, ఈవెన్ మన కన్నులో పడ్డ సలైవా మనకు రేబీస్ వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి. సలైవా అంటే దాని నోట్ నుంచి వచ్చే సొంగ కంట్లో పడినా కూడా మనకు రేబీస్ వస్తుంది. ఒక్క నిమిషం డాక్టర్ గారు, ఇది చాలా కీలకం. అంటే కుక్క కరిస్తే మాత్రమే, అంటే దాని పళ్ళతో మనల్ని ఏదో ఒక పార్ట్లో పట్టుకుని పీకితేను దాని పళ్ళ ద్వారా రావటం కాదు, ఇది దాని నోటి నుంచి వచ్చే చొంగ మన కార్నియాలో పడినా కూడా ప్రాబ్లం. ఇప్పుడు ఈ కుక్క ఉందండి, సపోజ్ ఇందాక నుంచి చాలా మీతో చాలా ఫ్రీగా అటాచ్మెంట్తో కనిపిస్తుంది. సో ఇప్పుడు దీని నోటి నుంచి కూడా ఆల్మోస్ట్ నాలుగు బయట పెట్టి రొప్పుతూనే చాలాసేపు నుంచి రొప్పుతున్నప్పుడు దీని నోటి నుంచి సొంగ ఇక్కడ కారుతుంది. పొరపాటున నేను ఇట్లా కొంతమంది ఆ కుక్కలతో ముఖం మీద నాకించుకుంటూ ఉంటారు. వేరుగా తీసుకోవద్దు. దాని అర్థం ఏంటంటే కుక్కల అలవాటు, వాళ్ళ యజమాని ఎవరైతే ఉంటారో అటాచ్ అయ్యి ఉన్న వ్యక్తులు నాలుగుతో ముఖం మీద కూడా ముద్దు పెట్టడం సంథింగ్ నాలుగుతో నాకుతూ ఉంటాయి. అలా నాకిన సందర్భంలో దాని నాలుగు మీద నుంచి ఉన్న ఈ చొంగ ఏదైతే ఉందో వచ్చి కంట్లో పడింది అనుకోండి, బెటర్. అంటే ఒకటి సార్, ఇప్పుడు తిని వ్యాక్సినేటెడ్ కాబట్టి 90% మనం అసలు 100 భయపడాల్సిన అవసరం లేదు. సపోజ్ మోస్ట్ ఆఫ్ ద టైం మనకి ఇప్పటి వరకు వ్యాక్సినేషన్ చేయించలేదు, దీనికి రేబీస్ వ్యాక్సినేషన్ అనేది లేదు. మిమ్మల్ని సపోజ్ దీనికి ఏదన్నా ఇంతకుముందు వేరే డాగ్ కరిచి ఉంది, సపోజ్ ఇంతకుముందు మనకు ఐడెంటిఫై లేక వేరైనా బయటికి తీసుకెళ్ళినప్పుడు కరిచింది, అప్పుడు ఖచ్చితంగా సలైవా మన కన్నులో పడినట్టు తెలిసినా కూడా వ్యాక్సినేషన్ చేయించుకోవాలి. కుక్కలు పెంచుకునే వాళ్ళు డాక్టర్ గారు చెప్పిన దాన్ని చాలా సీరియస్గా తీసుకోండి, చాలా సీరియస్గా తీసుకోండి. కుక్కలతో అటాచ్మెంట్ ఉండటం తప్పులేదు, కుక్కలను ప్రేమించడం తప్పులేదు, కుక్కలను పెంచుకోవడం అంతకన్నా తప్పులేదు. కానీ ఆ కుక్కలను పెంచుకునే క్రమంలో వాటికి విపరీతమైన అటాచ్మెంట్తో అవి వచ్చి ముఖం మీద నాలుగుతో నాకుతూ ఉంటే శరీరంలో ఎక్కడ పడితే అక్కడ అవి నాకుతూ ఉంటాయి విశ్వాసంతో, ప్రేమతో. దానికి అడిక్ట్ అయిపోయి అట్లాగే అదే పని చేస్తే దానికి సంబంధించిన సలైవా అంటే చొంగ, ఆ నోటి నుంచి వచ్చే చొంగ కనుక మీ కళ్ళల్లో పడితే
అప్పుడు కూడా ర్యాబీస్ వచ్చే ప్రమాదం ఉందని డాక్టర్ గారు చెప్తున్నారు. ఒకవేళ లేదు వ్యాక్సిన్ చేయించారు పెంచుకునే కుక్కకి, ఇప్పుడు ఈ కుక్కే ఉందండి ఫర్ ఎగ్జాంపుల్, ఈ కుక్కకి వ్యాక్సిన్ చేయించారు. సో ఈ కుక్క చొంగ మీరు అన్నట్టుగా నోట్లోకి వచ్చింది అనుకోండి, ఏంటి పరిస్థితి? అది మన మెయిన్ కళ్ళల్లో సార్ మోస్ట్ భయపడాల్సిన అవసరం లేదు సార్. ఇప్పుడు కొంతమంది నాలుకొచ్చి వాళ్ళ పెదాల మీద పట్టుకుని అదే సార్ మీకు చెప్పేది, రూట్ ఆఫ్ ట్రాన్స్మిషన్ అనేది చాలా ఇంపార్టెంట్. మన స్కిన్లో కట్టున్న ఆ పంటితో కట్టుపడిన అది వన్ రూట్ సార్. థర్డ్ ఇంపార్టెంట్, మీరు ఇప్పుడు నేను ఏదైతే మెన్షన్ కార్నియల్ రూట్ అంటాను సార్, కన్నులో మిగిలిన లిక్ చేసిన ఆటి వల్ల ఉండదు. అది నేనేది ఇప్పుడు నేను పెంచుకుంటున్నాను, లేదా ఇంట్లో ఆడవాళ్ళు పెంచుకుంటున్నానండి, ఈ కుక్క వచ్చి దాని నాలుగుతో పెదాలని అవి దాని వల్ల రేబీస్ కొన్నిసార్లు చూసాం. ఒకవేళ మనకి సపోజ్ ఇక్కడ కట్ ఉంది, సపోజ్ మీ పెదం మీద మీ చిగురు ఇక్కడ ఏదన్నా కట్ ఉంది, అప్పుడు వచ్చే అవకాశం ఉంది. ఓకే, అదే ఇక్కడ చిన్న ఇంజురీ ఉంది, కట్ అయ్యి ఉంది, ఈ కుక్క వచ్చి ఇక్కడ నాకు ఎగ్జాక్ట్లీ సార్ 100 వచ్చే ఛాన్సెస్ ఖచ్చితంగా. చాలా చాలా సీరియస్ ఇష్యూ. అందుకని మీకు గుచ్చి డాక్టర్ గారిని అడగటం కావచ్చు, పదే అదే అంశాన్ని మీకు చెప్పించే ప్రయత్నం చేస్తున్నాం. ఈ కుక్కల్ని పెంచుకునే క్రమంలో వీటి నుంచి వచ్చే చొంగ అనేది అత్యంత ప్రమాదకరం. ఇది ఒకసారి ఇది కరుస్తుందేమో. లేదు సార్, ఫ్రెండ్లీ. ఓకే, ఇప్పుడు ఈ నాలుగు బయట పెడుతుంది. ఇప్పుడు ఇది ఎంతో ప్రేమగా దాని దగ్గరికి వెళ్ళి చేస్తే చక్కగా ఇట్లా మెడ మీద అంటూ ఉంటే అది చాలా ప్రేమగా ఆప్యాయతగా ఉంటుంది. కానీ దాని నోట్లోంచి చొంగ అయితే వస్తుంది. దాని నాలుగు బయట పెట్టే ఉంది, పెట్టిన దాకా నుంచి రొప్పుతూనే ఉంది. అది బహుశా ఈ స్టూడియోలో ఈ కెమెరాలు హడావిడి సెటప్ అంతా చూసి కొంత ప్యానిక్ అవుతున్నట్టుంది. దానివల్ల అది ఎప్పుడు దూకేద్దాం అన్నట్టుగా లేచి నుంచుంటుంది, కాసేపు ఇబ్బందిగా ఫీల్ అవుతుంది, మేము ఏదో దానికి ఇంజెక్షన్ చేస్తామన్నట్టుగా. సో మీకు అర్థం కావటానికి చెప్తున్నాం. ఇప్పుడు ఇందాక నుంచి అది ఉంటే దాని నాలుగు నుంచి ఆ చొంగ కొంత కారుతూనే ఉంది. సో ఇది బాగా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి పెద్దగా అనిపించట్లేదు. కానీ చాలా కుక్కలకి బహుశా దాన్ని ఏమంటారు, హచ్చిడాగ్ అంటూ ఉంటాం, దాన్ని ఏమంటారు, పగ్ అంటూ ఉంటారు కదా. ఆ పగ్గు లాంటి వాటికైతే ఆ చొంగ చాలా ఎక్కువగా కనిపిస్తుంటుంది. అది ఆడుకున్న ఓపెన్ మౌత్ బ్రీతింగ్ వల్ల ఎక్కువ సలైవా ఉంటుంది. ఓపెన్ మౌత్ బ్రీతింగ్ ఎందుకంటే అవి షార్ట్ నోస్ కదా సార్, బ్రీతింగ్ ఇలా నుంచి తీసుకుంటుంది. దానివల్ల అది ఫ్లోర్ అది ఎక్కడైతే ఆడిందో ఆ ఫ్లోర్ అంతసేపు దాని చొంగ. ఇంకొకటి సార్, రేబీస్ వ్యాక్సినేషన్ అనేది చాలా ఫ్రజైల్ వైరస్, అనేది చాలా ఫ్రజైల్. హీట్కి, ఇంకొక సపోజ్ మన స్పిరిట్కి, అంటే మన స్పిరిట్ అంటాం కదా సార్, ఆర్టిక్ అనేది చాలా ఫ్రజైల్, చాలా అవేంటంటే అంత లైవ్. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఈ స్టూడియోలోనే సపోజ్ ఇక్కడ సలైవా ఉంది, సపోజ్ ఇప్పుడు మీరు దీన్ని డిస్ఇన్ఫెక్టెంట్ వేసి మాప్ చేసి క్లీన్ చేస్తే అవి చనిపోతాయి సార్, వైరస్ అక్కడ ఉండే అవకాశం లేదు. ఎన్విరాన్మెంట్లో బతికే అవకాశం చాలా తక్కువ సార్. సో లైవ్ ఏవైతే ఇదర్ హ్యూమన్స్లో కానీ డాగ్స్లో కానీ క్యాట్స్లో కానీ లైవ్ ఆబ్జెక్ట్స్ మీద అవి ఉంటాయి, వైరస్ బతికే ఉంటుంది. బతికే అంటే ఎస్పెషల్లీ ఇన్సైడ్ నేను చెప్పేది. ఇప్పుడు ఒక విజువల్ చూపిస్తానండి మీకు. ఆవిడ బేసిక్గా తప్పు పట్టే ఉద్దేశం కాదు, ఎవరో చూసే వ్యూయర్స్ కావచ్చు, లేకపోతే ఆవిడ మేయర్, హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి గారు కావచ్చు, దాన్ని తప్పుగా తీసుకోవద్దు దయచేసి. మీ వీడియో గతంలో వైరల్ అయింది కాబట్టి దాన్ని మళ్ళీ ఒకసారి స్క్రీన్ మీద చూపిస్తున్నాం. అందుకని విజయలక్ష్మి గారు కూడా దీన్ని తప్పుగా అర్థం చేసుకోవద్దు. హైదరాబాద్ మేయరు విజయలక్ష్మి గారు అండి, ఆవిడ కేకేశ్వరరావు గారి కుమార్తె. ఆవిడ ఇంట్లో పెంచుకునే కుక్క. సో ఆ కుక్కకి ఆవిడకి మధ్య అటాచ్మెంట్, బహుశా ఆవిడే పెట్టి పోస్ట్ చేసిన వీడియో అనుకుంటుంది. ఆవిడ చపాతీ తింటున్నారు, ఆవిడ ఒక ముక్క నోట్లో పెట్టుకుంటున్నారు, అదే చేత్తో ఆ ముక్కని కుక్క నోట్లో కూడా పెడుతూ ఉన్నారు, ఆవిడ పెంచుకునే కుక్క. సో అలా పెట్టినప్పుడు ఖచ్చితంగా కుక్క నోట్లో పసిపిల్లాడికి పెట్టినట్టు పెడుతున్నప్పుడు ఆవిడ చేతికి ఆ కుక్క నోట్లో ఉన్న చొంగ ఖచ్చితంగా టచ్ అవుద్ది. మళ్ళీ అదే చేతితో తీసుకొచ్చి ఆవిడ నోట్లో పెట్టుకుంటూ ఉన్నారు. ఒకసారి చూడండి, ఆవిడ తింటూ ఉన్నారు. ఓన్లీ కుక్కకు పెడితే ఓకే నో ప్రాబ్లం, కానీ కుక్కకు పెడుతూ ఆవిడ కూడా తింటూ ఉన్నారు. సో అలాంటి పరిస్థితుల్లో ఈ చొంగ ఏదైతే ఉందో ఆవిడ చేతిని టచ్ అయ్యి అది ఆవిడ నోట్లోకి వెళ్తే, ఆవిడంటే మీన్స్ ఎవరైనా కుక్కలు పెంచుకుని ఎవరైనా సరే వాళ్ళ నోట్లోకి వెళ్తే ప్రాబ్లం ఉంటుందా? మనకి ఈవెన్ కట్ సర్ఫేస్ ఉంటే ప్రాబ్లం సార్. ఈవెన్ ఇంటాక్ట్ ఏమి వూండ్ లేదంటే 100 ఉండలేదు, కానీ నోట్లోకి వెళ్తుంది కదా. మన నోట్లోకి వెళ్తే రాదు సార్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా పెట్టిందండి, ఇలా పెట్టినప్పుడు ఇది నేను ఏదో పెడుతున్నాను చూస్తున్నాను. సో ఇలా పెట్టినప్పుడు అది ఆటోమేటిక్గా దాని నాలుగుతో ఇక్కడ ఎక్కడో టచ్ అవుతుంది. అవును, ఈ వేళకి దాని సెలైవా అంటే చొంగ ఏదైతే ఉందో ఈ వేళకి ఖచ్చితంగా అంటుతుంది. దాన్ని మళ్ళీ నేను నోట్లో పెట్టుకున్నాం, నా నోట్లోకి ఆ చొంగ వెళ్తుంది, ఏం కాదు. ఇది ఓరల్ రూట్ సార్, ఇది ఓరల్ రూట్ ఏం కాదు. ఓరల్ రూట్ అస్సలు కాదు సార్. బైట్ ఆర్ కట్ సర్ఫేస్ కార్నియల్ రూట్ ఎగ్జాక్ట్లీ 100% మేడం. అంటే ఎస్పెషల్లీ మజిల్ మేడం,
మనకి ఏ బ్లడ్ అంటే ఎస్పెషల్లీ మనకి ఈవెన్ ఏ చిన్న లేయర్ తీసుకుని మనకి మజిల్స్ ఉంటాయి కాబట్టి బ్లడ్ తో కాంటాక్ట్ అవుతే ఎగ్జాక్ట్ rabies form అవుతుంది. ఓరల్ గా తీసుకుంటే ఇన్ఫెక్షన్స్ ఏం కాదు నో 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 ఏముంది. మీరు కుక్కకి అట్లా పెడుతుంటారా? నేను డైరెక్ట్ గా నోట్లో పెడతా. అది నో ప్రాబ్లం. అది అందుకే అడుగుతుంది. అంటే మీరు పెంచుకునే కుక్క పేరు షీరో. షీలో అంటే చిన్న సైజ్ వస్తుందా పెద్ద సైజ్? హీస్ అ స్మాల్ సైజ్. మీరు పేరు అడిగారు కాబట్టి, బట్ హీస్ అ మిక్స్డ్ బ్రీడ్. పూడులను షిట్జు మిక్స్డ్ బ్రీడ్. సో వాడికి నోట్లో పెట్టడం అలవాటు అనమాట, అట్లానే తింటాడు. సో చాలా మంది బేసికలీ అట్లా ఒక హ్యాబిట్ లాగా చూసుకుంటారు, కానీ మేబీ నేను ఇంతగా అది 100% మనకి కట్ సర్ఫేస్ ఎక్కడ లేదంటే ఇప్పుడు 100. మీరు కూడా ఇప్పుడు మేయర్ విజయలక్ష్మి గారి విజువల్ చూసినట్టే మీరు కూడా కుక్కకి అట్లాగే తినిపిస్తారా? డైరెక్ట్ హ్యాండ్ ఫీడే చేస్తాం. హ్యాండ్ ఫీడ్ చేస్తారు, ఓకే, దానికి తినిపిస్తే తప్పు లేదు. అదే చెప్తూ మీరు నోట్లో పెట్టుకుంటారా? లేదు కదా, ఇలా పెట్టుకుని హ్యాండ్ వాష్ చేసుకుంటే ఏం కాదు కదా. ఓకే, డైరెక్ట్ గా పెట్టుకున్నా కూడా మీరు పెట్టుకున్నా ఓరల్ రూట్ అనేది బేసికలీ చాలా మంది ఇప్పుడు మేమే ఉంటాము, దీన్ని ఇట్లా టచ్ చేసి ఆ తర్వాత కాన్షియస్ గా వెళ్ళి హ్యాండ్ వాష్ చేసుకొని తినాలి అన్న ఆలోచన మాకు ఉండదు. బికాస్ హీల్ బి అ ఫ్యామిలీ మెంబర్. బయట వాళ్ళలాగా వెళ్ళి మళ్ళీ హ్యాండ్ వాష్ చేసుకొని తినము. సో అంత కంటేజియస్ కాదని నేను అనుకుంటున్నాను పెట్స్. అదే మేడం, ఓరల్ రూట్ అనేది ఇట్స్ నాట్ ఏ రూట్ ఆఫ్ ట్రాన్స్మిషన్ అన్నమాట. ఓన్లీ మనకి ఎప్పుడైనా బయట ఉన్న మన చేతికి కట్టు ఉండున్నా సలైవా కన్నులో పడ్డ ఇవి 3 మేజర్ రూట్స్ ఆఫ్ ట్రాన్స్మిషన్. కొన్నిసార్లు సలైవా బై ఛాన్స్ పడుతుంది, అప్పుడు ఇమీడియట్ గా ప్రికాషన్ మెజర్ మోస్ట్లీ వాషింగ్. ట్యాప్ రన్నింగ్ వాటర్ ఉంటుంది కదా, ఎదర్ మన మోస్ట్ ఆఫ్ ద సోప్స్ ఎస్పెషలీ సమ్ లైఫ్ బాయ్ ఆర్ సర్ఫెక్స్, ఇవేంటంటే వాటికి చాలా ఫ్రజైల్ అనమాట. కార్బాక్సిలిక్ యాసిడ్ అని ఉంటుంది ఎస్పెషల్లీ లైఫ్ బాయ్ సోప్లో. ఒక ఈవెన్ రన్నింగ్ ట్యాప్ వాటర్ ఉంటుంది కదా మేడం, ఎక్కడైతే సపోజ్ ఇప్పుడు నాకు ఎక్కడికి వచ్చిందంటే ఆ రన్నింగ్ ట్యాప్ వాటర్లో 10 times తరో వాష్ చేయాలి. తరో వాష్ చేసి మనం రెస్పెక్టివ్ ఫిజిషియన్ దగ్గరికి కంటిలో పడితే మనం వాష్ అవుట్ చేసుకోవాలి. ఎస్పెషల్లీ ఏంటంటే ఇఫ్ మీరు 100% వ్యాక్సినేషన్ ఎవ్రీ ఇయర్ రేబీస్ వ్యాక్సినేషన్ చేయిస్తున్నారంటే 99% భయపడాల్సిన అవసరం లేదు. సో మీరు ఎప్పుడు భయపడాలంటే మీ పెట్ని షీరోని ఒకవేళ వేరే డాగ్ కరిచినా అప్పుడు మనం భయపడాలి. సో మీరు రెగ్యులర్గా వ్యాక్సిన్ చేయించుకుంటూ వేరే డాగ్ ఎప్పుడు కరవకుండా ఉంటే మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఈవెన్ మీరు ఫుడ్ తనకి తినిపించి అదే చేత్తో కూడా మీరు తినొచ్చు, అది నో ఇష్యూస్. అందుకే చూపించాం. మేయర్ విజయలక్ష్మి గారి పాత విజువల్ చూపించడానికి కూడా కారణం అదే, ఇక్కడ తప్పు పట్టే ఉద్దేశం కాదు. అలా అటాచ్మెంట్ అంటే డాగ్స్కి మనిషికి మధ్య అటాచ్మెంట్. మా యాంకర్ కూడా చేత్తో చిన్నపిల్లవాడికి తినిపించినట్టుగా తన ఇంట్లో పెంచుకునే కుక్కని కూడా అలాగే ఆహారం తినిపిస్తూ ఉంటారు. ఇక్కడ మేయర్ విజయలక్ష్మి గారు కూడా చేసింది అదే. ఆవిడ కుక్కకి చపాతీ పెడుతూ ఆవిడ కూడా నోట్లో పెట్టుకున్నారు. అయితే దానివల్ల సెలైవా ఆవిడ చేతికి అంటినా కూడా, అంటే చొంగ అంటినా కూడా ఆవిడ నోట్లోకి వెళ్ళినా కూడా పెద్దగా ప్రాబ్లం అయితే ఉండదు. డాక్టర్ గారు చెప్తున్నది ఏంటంటే ఎక్కడైతే మన శరీరంలో ఏమైనా దెబ్బలు ఉంటే, కట్ అయ్యి ఉంటాయి, పెదాల మీద కావచ్చు, శరీరంలో ఇక్కడ కావచ్చు, కట్ అయిన చోట ఈ చొంగ అక్కడ వెళ్ళి ఆ బ్లడ్లో కలిస్తే తద్వారా వైరస్ వ్యాప్తి చెందే ప్రమాదం ఉంటుంది తప్ప ఓరల్గా నోటి ద్వారా చొంగ వెళితే ఇబ్బంది ఉండదు అనేది. అంటే ఇప్పుడు దీన్ని బట్టి చాలా వీడియోస్ చూస్తుంటాం, కొన్ని ఇబ్బందికరంగా కూడా ఉంటాయండి. అంటే డైరెక్ట్గా ఆ కుక్క వచ్చి వాళ్ళ మూతిని నాకేస్తూ ఉంటాయి, మూతిని డైరెక్ట్గా కుక్క వచ్చి నాకేస్తూ ఉంటుంది. అటాచ్మెంట్, అది ప్రేమ. వాళ్ళు కూడా చాలా ఇష్టంగా చేస్తూ ఉంటారు, వాళ్ళకే ప్రాబ్లం ఉండదు. మోస్ట్ ఆఫ్ ద టైం భయపడాల్సిన అవసరం లేదు సార్. ఒకవేళ దెబ్బలు ఉంటే మాత్రం ప్రాబ్లం. బట్ నా సజెషన్ ఏంటంటే ఎంతవరకు మనం అది అవాయిడ్ చేయగలిగితే అంత బెటర్. అవాయిడ్ చేయాలి, బెటర్, సేఫ్. ఎందుకంటే ఇప్పుడు కుక్కకి మనిషికి మధ్య ఉన్న అటాచ్మెంట్ ఎలా ఉంటుంది అనేది ఒక్కసారి చెక్ చేద్దాం. సర్తాజ్ మీరు పెంచుకుంటూ ఉంటారు కదా, ఇందాక మీరు మాట అన్నారు, మేము అసలు కుక్క అని సపరేట్గా దాన్ని చూడడం, దానికి ఒకవేళ పెట్టినా కూడా చేతులు కడుక్కోవడం, అంటే దాన్ని ఏదో వేరు చేసి చూడటం లాంటివి చేయం. మేము మా ఫ్యామిలీ మెంబర్ లాగా కలిసిపోయి ఉంటుందని దాన్ని వాడు వీడు అంటూ ఉన్నారు మీరు ఇందాక. అంటే ఎలా ఉంటుంది మీకు డాగ్కి మధ్య అటాచ్మెంట్ అనేది? సేమ్ అంటే జనరల్లీ ఇప్పుడు పిల్లలతో మనకి ఎట్లా అటాచ్మెంట్ ఉంటుందో అట్లానే ఇప్పుడు వాడు ఒక కొడుకులానే ఉంటాడనమాట ఇంట్లో. విల్ బి లైక్ అ సన్. వాడు ఎక్కడికైనా ఇప్పుడు డాగ్స్ దగ్గర నుండి కూడా సేమ్ రియాక్షన్ వస్తుంది. ఓనర్ ఒక రోజు కనిపించకపోయినా వాళ్ళు అలగటం కానివ్వండి, వాళ్ళని పట్టించుకోకపోతే అలుగుతారు. కొన్నిసార్లు వాళ్ళకి కనిపించకపోతే వాళ్ళకి యాంగ్జైటీ లెవెల్స్ పెరిగిపోయి సడన్గా కనిపించినప్పుడు వాళ్ళు ఫీల్ అవుతారు. ఆ ఎమోషన్స్ అండ్ ఆల్ వాళ్ళకి సేమ్ పిల్లల్లో ఎట్లా అయితే ఉంటాయో అట్లానే కుక్కల్లో కూడా ఉంటుంది. బట్ ఏంటంటే ఇవి మాట్లాడలేవు అంతే. లైక్ ఆ ఎమోషన్స్ డెలివర్ చేయడం కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. ఆ వేగింగ్ ఆఫ్ టైల్ కానివ్వండి, ఎగరటం, ఇందాక మీరు చెప్పినట్టు లిక్ చేయటం, అట్లా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఎట్ ద సేమ్ టైం అలుగుతారు కూడా. సో అట్లా అవన్నీ చూసినప్పుడు ఒక కుక్కను మనం తెచ్చుకొని పెంచుకుంటే అది మీకు సెపరేట్గా ఒక కుక్క వేరే జాతి అన్నట్టు అనిపిదు. ఒక సేమ్ హ్యూమన్ నేచర్ ఎట్లా ఉంటుందో
అలానే ఉంటాయి. లైక్ నేను ఒక డాగ్ని పెంచాను, అది చిన్నప్పుడు కళ్ళు తెరిచినప్పటి నుండి ఒక స్ట్రే డాగ్, రెస్క్యూ డాగ్. అది మేము తెచ్చి పెంచినప్పుడు తర్వాత దాన్ని మళ్ళీ తీసుకెళ్ళి దాని ఒరిజినల్ హ్యాబిటేట్ అంటే స్ట్రేలో వదిలేసినప్పుడు హీ వాజ్ నాట్ ఏబుల్ టు యాక్సెప్ట్. అది ఒక స్ట్రీట్ డాగ్ అనేది అంటే అది ఒక డాగ్ అని దానికి తెలియదు. అది కళ్ళు తెరిచినప్పటి నుండి మనుషుల్ని చూడడం వల్ల అది మనుషులతో ఎక్కువ అలవాటైపోయి డాగ్స్ వచ్చినప్పుడు భయపడుతూ ఉంటుంది. లైక్ మోగ్లీ సినిమా చూసాం, సేమ్ అట్లానే ఉంటాయి అనమాట. యానిమల్స్ ఎట్లా హ్యాబిటేట్ అట్లానే ఉంటుంది, హ్యూమన్స్ వచ్చినప్పుడు దాని ఆ రిలేషన్ ఎమోషన్స్ అట్లానే ఉంటాయి. అట్ ద సేమ్ టైమ్ విత్ స్ట్రీట్ డాగ్స్ ఆల్సో. ఒకసారి బిస్కెట్స్ పెట్టినప్పుడు కానివ్వండి, ద వే దే షో అండ్ రెసిప్రొకేట్, కొన్ని భయపడుతూ ఉంటాయి బట్ అవి తింటాయి అట్లాగా. యాజ్ యూ సైడ్ ఇందాక కొన్ని కరిచేస్తాయి అన్న డాగ్స్. ఇప్పుడు జనరలీ డాగ్స్ అంత అగ్రెసివ్గా ఉండడానికి మెయిన్ రీజన్ నాకు తెలిసినంత వరకు క్లైమాటిక్ చేంజెస్ కానివ్వండి, వాటర్, ఫుడ్, అవి దాని మెయిన్ ఇంపాక్ట్ అనమాట. ఇప్పుడు సమ్మర్లో ఎక్కువగా మనం చూస్తూ ఉన్నాం అది బయట కుక్కల సంగతి, ఏది రోడ్డు మీద తిరిగే కుక్కల సంగతి. ఇంకొకటి ఇందాక చెప్పినట్టు రాబీస్ రావడానికి ఇంకో మెయిన్ రీజన్ ఇట్లాంటి పెట్ డాగ్స్ని ఆఫ్ లీష్ చాలా మంది వదిలేస్తూ ఉంటారు. అంటే లైక్ ఒక పెట్టున్నప్పుడు మనం వాటిని అటెండ్ చేస్తూ వాకింగ్కి తీసుకెళ్ళాలి. ఆఫ్ లీష్ వదిలేసినప్పుడు అది ఎక్కడికి వెళ్ళి ఏ డాగ్తో ఎన్కౌంటర్ అవుతుంది అనేది మనకు తెలియదు. సో ఆ ఎన్కౌంటర్ అవుతుందని తెలియదు కాబట్టి అక్కడ నుండి రాబీస్ మన ఇంటికి వచ్చే ఛాన్స్ ఉంది. ఇప్పుడు మనం ఇది ఉంది, తినతో పాటు మనము లీష్తో పాటు ఒకవేళ మనం వాకింగ్కి తీసుకెళ్తే తిన ఎక్కడెక్కడ తిరిగింది అనేది మనకు ఒక ఐడియా ఉంటుంది. వి జస్ట్ లీవ్ హెమ్, తను వెళ్ళి వచ్చేస్తుంది, బట్ తను ఎక్కడెక్కడికి వెళ్ళింది, ఏ డాగ్ని మీట్ అయింది అనేది మన రికార్డ్స్లో ఉండదు. దట్స్ వాట్ హ్యాస్ హ్యాపెండ్ హియర్ ఆల్సో. వాళ్ళకి అసలు తెలీదు అది ఏ డాగ్తో వెళ్ళి కలిసింది అనేది. సో బేసికల్లీ గవర్నమెంట్ కూడా స్ట్రిక్ట్ రూల్స్ ఉన్నాయి, ఆఫ్ లీష్ ఏ పెట్ డాగ్ని కూడా బయట వదలొద్దని. కానీ చాలామంది దాన్ని పట్టించుకోరు. ఇప్పుడు మీ పెంచుకునే డాగ్కి డాక్టర్ గారు చెప్తున్న ప్రకారం వ్యాక్సిన్ అది చేయించారా? కంప్లీట్ వ్యాక్సినేషన్స్ ఉంటాయి. రాబీస్కి ఇయర్కి ఒక వ్యాక్సినేషన్ ఉంటుంది, చేస్తారు. అది కూడా ఆన్ పాయింట్ ఉంటుంది. ఇప్పుడు మీరు ఓకే, మీ కుక్క మీరు కేర్ తీసుకున్నారు, చేయించుకున్నారు, మీ సేఫ్టీ కోసం, దాని సేఫ్టీ కోసం. మీరుండే అపార్ట్మెంట్లు లేదా మీరుండే ఏరియా మిగిలిన కుక్కల్ని చాలామంది పెంచుకుంటూ ఉంటారు కదా, వాళ్ళందరూ వ్యాక్సిన్ చేయించారంటే మీ దృష్టిలో? చేయించుకుంటారు, ఎందుకంటే ఒకసారి వెట్ విజిట్ అయినప్పుడు వెట్ కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. అందరికీ డాగ్స్ గురించి ఫస్టే తెలీదు, జస్ట్ లైక్ అ న్యూ బార్న్. సడన్గా ఒక డాగ్ తెస్తే దాని గురించి అసలు ఏం మనకు తెలీదు. సో వెట్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఈ వ్యాక్సినేషన్స్ ఉంటాయి, చిన్నప్పుడు ఒక వ్యాక్సినేషన్స్ ఉంటాయి, డీవార్మింగ్ తర్వాత వ్యాక్సినేషన్స్ ఉంటాయి, ఆ తర్వాత ఎవ్రీ ఇయర్ రాబీస్ వ్యాక్సినేషన్ కంపల్సరీ చేయిస్తారు. అండ్ కంపల్సరీ అది ఇయర్లీ టైం ఉంటుంది, అట్లా చేయిస్తారనమాట. దట్స్ స్లైట్లీ కాస్ట్లీయర్ వే, బట్ అది కంపల్సరీ చేయించాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి చొంగ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండు ఇప్పుడు ఈ కుక్కను చూడండి ఒకసారి. ఇది ఆల్రెడీ పొద్దున స్నానం చేస్తే దాని కంట్లోంచి ఏదో కారుతోంది. ఒక్కొక్కసారి చూడండి, క్లోజ్లో చూసినా కూడా ఆ కుక్క కంట్లోంచి అవి మనిషికి వచ్చినట్టుగానే సమ్ వేస్టేజ్ బయటకు వస్తుంది. రెండోది ఇంట్లో ఫ్లోర్ మీద ఆడుకుంటూ ఉంటాయండి పసిపిల్లలు ఉంటారు, పసిపిల్లలతో పాటు వాటి బెడ్ మీదే, పిల్లల బెడ్ మీదే ఈ కుక్క పడుకుంటూ ఉంటుంది. కొన్నిసార్లు యూరిన్ పాస్ చేస్తూ ఉంటుంది, చిన్నపిల్లల మాదిరిగా కుక్కలు కూడా. సో వాటి వల్ల ఏమైనా హెల్త్ ఇష్యూస్ రైజ్ అవుతాయి? మోస్ట్ ఆఫ్ ద టైమ్ మీరు ఏదైతే ఫస్ట్ ఇది చెప్పారు కదా, ఐ నుంచి అయితే మోస్ట్ ఆఫ్ ద టైం బ్లాక్ కలర్ వాటరీ అయితే అది నార్మల్. అదేంటంటే ఎక్సెసివ్ టీఓస్ లేకపోతే ఎన్విరాన్మెంట్లో పడిన నలకలు తీసేయడానికి కానీ అలా మనకి ఎప్పుడైతే నార్మల్ ఈవెన్ మనకి కూడా వస్తుంది కదా అలా. సెకండ్ది హెయిర్, ఈవెన్ విత్ బేబీస్ ఎస్పెషల్లీ మోస్ట్ ఆఫ్ ద టైమ్ మీరు ఈవెన్ చూసుకుంటుంటే బేబీస్ కానీ ఈవెన్ ఈవెన్ ముసలి వాళ్ళు కానీ ఈవెన్ యంగ్ పీపుల్ కానీ కొన్నిసార్లు ఎలర్జిక్ ఉంటారనమాట. ఎస్పెషల్లీ ఏంటంటే వీటి హెయిర్లో కొన్ని యాంటీజెన్, ఈవెన్ ఎవ్రీ బాడీ అనేది ఒక యాంటీజెన్ అనమాట. అది వచ్చి మనకు కాంటాక్ట్ అయినప్పుడు అలర్జన్ లైక్ 2 ways సార్. ఒకటి అనేది ఏదర్ స్కిన్ ఒక రూటు అంటే ఎలర్జీ ఇచ్చింగ్ అలా రావడం, ఇంకొకటి అనేది రెస్పిరేటరీ. ఎస్పెషలీ చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఇవి రెండు కూడా మనకు పాయింట్అవుట్ చేయాల్సినవి. ఎస్పెషలీ సపోజ్ ఇప్పుడు మీకు పెట్ డాగ్స్ ఉండి మీరు చిన్నపిల్లలతో ఉండంటే నాన్ హెయిరీ బ్రీడ్స్ ఉంటాయి, లైక్ బాక్సర్స్ కానీ పగ్స్ కానీ, కొంచెం హెయిర్ ఫాల్ తక్కువ, షెడ్డింగ్ తక్కువ, అవి బెటర్ ఆప్షన్ అనమాట వీటికంటే. ఇవి కానీ జర్మన్ షెపర్డ్స్ కానీ ఇవేంటంటే హెయిరీ బ్రీడ్స్ కాబట్టి ఎక్సెసివ్ షెడ్డింగ్ ఉంటుంది కాబట్టి. ఇప్పుడు మీరు ఇందాక మనం ఇక్కడ కుక్కను ఒక అరగంట సేపు నుంచి నుంచోబెట్టాం చూడండి, దాదాపు ఇంత జుట్టు దాని బొత్స అంతా కూడా ఊడిపోతూనే ఉంది, గాల్లో ఎగురుతూనే ఉంది. ఇలా ఆల్మోస్ట్ ఇల్లంతా తిరుగుతున్నప్పుడు ఇలా చుట్టూ నుంచి దీన్ని టచ్ చేస్తూ ఉంటాం, ఇది గెంతుతుంది, దూకుతుంది, దీన్ని ఇట్లా మనం కూడా రబ్ చేస్తూ ఉంటాం.
మెల్లగా మెడ మీద పెట్టి ఇట్లా అంటున్నప్పుడు కూడా ఇలా ఊడుతుంది. ఖచ్చితంగా ఇలా ఊడినప్పుడు ఈ హెయిర్ వల్ల ఇది ముక్కుల్లోకి వెళ్ళటం వల్ల కావచ్చు, వీటి వల్ల ఏమైనా ప్రాబ్లమ్స్? అదే సార్, వీటి వల్ల రెస్పిరేటరీ ఇష్యూ వస్తుంది అనమాట. ఇంకొకటి ఏంటంటే ఎప్పుడైతే మనం ఇమ్యూనో కాంప్రమైజ్ అయి ఉంటాం, మనకి ఇమ్యూనిటీ కొంచెం తక్కువ ఉంటే ఈ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ ఉంటుంది. సో మెయిన్ దీనికి సొల్యూషన్ ఏంటంటే రెగ్యులర్ డ్రై వ్యాక్యూమ్ క్లీనింగ్. ఇంటిని మనం రెగ్యులర్గా వ్యాక్యూమ్ క్లీనింగ్ చేసుకుంటే రెగ్యులర్ మాపింగ్ సార్. ఎందుకంటే యాంటీజెన్స్ అనేవి మాపింగ్ చేస్తే మనం ఎన్విరాన్మెంట్ మన ఇంట్లో ఉన్న వాటి వరకు అరికట్టవచ్చు ఈ మాపింగ్, రెగ్యులర్ వ్యాక్యూమ్ క్లీనింగ్ వీటి ద్వారా. ఓకే. సో ఇవి మెయిన్ కన్సర్న్ సార్. ఈవెన్ క్యాట్స్, ఎస్పెషల్లీ క్యాట్స్ అనేవి ఇంకా మన క్యాట్ స్కిన్, క్యాట్ హెయిర్ కోట్కి ఇంకా హ్యూమన్స్ అనేవాళ్ళు చాలా సెన్సిటివ్. ఓకే. సో డాగ్స్ కంటే క్యాట్ స్కిన్స్కి ఇంకా ఎక్కువ రియాక్ట్ అవుతాయి మనకి ఎలర్జెన్స్ కానీ రెస్పిరేటరీ ఇష్యూస్ కానీ. సో రెగ్యులర్గా వ్యాక్యూమ్ క్లీనింగ్, రెగ్యులర్ మాపింగ్ చేసుకుంటే పెద్ద ఇష్యూ కాదు సార్. ఇప్పుడు ఇళ్లలో పెంచుకోవటానికి ఇలాంటి ఇదే బ్రీడ్ అన్నారండి? గోల్డెన్ రిట్రీవర్. గోల్డెన్ కాస్ట్లీ బ్రీడ్ ఇది? కొంచెం కాస్ట్లీ, అంటే కొంచెం కాస్ట్లీ. ఇలాంటిది వాడితే బెటరా? ఇప్పుడు ఏదైతే ఇద్దరు ప్రాణాలు పోవటానికి కారణమైన ఆ క్రాస్ బ్రీడ్ కుక్కలు ఉంటాయి, అంటే తక్కువ రేట్లో కొంటూ ఉంటారు, లేదా ఎవరో మా ఇంట్లో పుట్టింది తీసుకెళ్ళమని ఇస్తూ ఉంటారు, లేదా ఇప్పుడు బంధువులు ఇళ్ళకి వెళ్ళినప్పుడు, స్నేహితులు ఇళ్ళకి వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంట్లో పిల్లలు పుట్టాయి, ఒక డాగ్ నిమ్మని పెట్ నిమ్మని అడుగు తెచ్చి పెంచుకుంటూ ఉంటారు. అలా పెంచుకోవడం శ్రేయస్కరమేనా? ఏదైనా సేఫ్ సార్. మీరు ఏదైనా బీయింగ్, ఐ మీన్ లైక్ హ్యూమన్ బీయింగ్ అనేది, మనం ప్రేమ అనేది తినైనా ఒకలానే చూపిస్తాడు. ఈవెన్ మన స్ట్రీట్లో తిరిగే డాగ్ అయినా ఒకటే ప్రేమ చూపిస్తుంది. ఓన్లీ డిఫరెన్స్ మనం వ్యాక్సినేషన్ రెగ్యులర్గా చేయించుకుంటూ ప్రాపర్ కేర్ తీసుకుంటే ఈ తిని నుంచి ప్రాబ్లం ఉండదు. ఈవెన్ స్ట్రీట్ డాగ్స్ మీరు ఒకవేళ ఇంటికి అడాప్ట్ చేసుకొని మీరు రెగ్యులర్ వ్యాక్సినేషను, రెగ్యులర్ గ్రూమింగ్ ఇవన్నీ చేయించుకుని, డీవార్మింగ్, వ్యాక్సినేషన్ చేయించుకుంటే ఏదైనా ఒకటే సార్. ఒక్కొక్కసారి మనం ఇప్పటి వరకు ఈ పెంచుకునే కుక్కలు కరవటం వల్ల ప్రాణాలు కోల్పోయిన ఇష్యూ మీద డిస్కస్ చేస్తున్నాం, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని డిస్కస్ చేస్తున్నాం. ఇక ఒక్క రాష్ట్రం అని కాదు, దేశవ్యాప్తంగా సమ్మర్ వచ్చిందంటే చాలు కుక్కల బారిన పడి ఎంతోమంది ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. ఒక రీసెంట్గా ఒక విజువల్ అయితే నిజంగా చాలా బాధేస్తూ ఉంటుంది, భయపడతాం మనం. హైదరాబాద్ చిత్రపురి కాలనీలో, చిత్రపురి కాలనీ తెలుసు కదా, సినిమా వాళ్ళందరూ కార్మికుల కోసం కట్టుకున్న చిత్రపురి కాలనీలో ఒక ఫైట్ మాస్టర్ భార్య ఆ కారు పార్కింగ్ దగ్గరికి వస్తే, నిర్మానుష్య ప్రాంతమో, ఏ వీధిలోకో, చెట్లు పక్కకో, లేకపోతే ఇంకో చోటుకో, లేదా చీకట్లో వస్తున్నప్పుడు వెంటబడింది కాదు, పట్టపగలు ఆవిడ ఇంటి ముందు కారు పార్కింగ్ దగ్గరికి వచ్చినప్పుడు ఎన్ని కుక్కలు ఉన్నాయి చూడండి ఒకసారి దృశ్యాల్లో. దాదాపు 10-15 కుక్కలు అక్కడ ఆవిడ మీద దాడి చేస్తూ ఉన్నాయి. దాడి చేస్తూ ఉంటుంటే వాటిని విసిరిగొట్టే ప్రయత్నం, చెదరగొట్టే ప్రయత్నం ఆవిడ చేసి తనను తాను కాపాడుకునే ప్రయత్నం చేస్తూ ఉంటే ఆ కుక్కలన్నీ, ఒకసారి డాక్టర్ గారు మీరు ఆ విజువల్ చూడండి, ఆ విజువల్స్లో అవన్నీ ఊర కుక్కలు, వీధి కుక్కలైనా లేదా ఈ పెంచుకునే కుక్కలను కూడా బయట తిరగటానికి వదిలేసినప్పుడు అవి వచ్చినాయి? లేదు సార్, ఇవి మోస్ట్లీ చూడడానికి ఆ స్ట్రీట్లో మేబీ ఊరుకు అదే స్ట్రీట్ డాగ్స్ అండి, ఆ స్ట్రీట్ డాగ్స్ లానే ఉన్నాయి సార్. మనకి మెయిన్ ఏంటంటే అవన్నీ చాలా నీట్గా ఉన్నాయి, మీరు సరిగ్గా చూడండి. నీట్గా ఉన్నాయి సార్. మీరు ఎప్పుడైనా మన పెట్ డాగ్ ఉంటే మీరు కాలర్, సపోజ్ ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద టైం 90% మనం పెట్ చేసుకునేటప్పుడు లీష్ అనేవి, కాలర్ అనేవి చాలా కామన్గా పెట్టుకుంటారు. ఈవెన్ కొంతమంది రెస్క్యూవర్స్ స్ట్రీట్ డాగ్స్ కూడా కాలర్స్ వేస్తారు, ఎస్పెషల్లీ రేడియం కాలర్స్, ఎందుకంటే నైట్ టైం యాక్సిడెంట్స్ అవ్వకుండా, ఆటోమొబైల్ యాక్సిడెంట్స్ అవ్వకుండా. సో అటు బిహేవియర్ కూడా చూసారు కదా సార్, మోస్ట్లీ అవి చూడడానికి స్ట్రీట్ డాగ్స్లా ఉన్నాయి. ఇప్పుడు మీరు ఒకసారి ఆ దృశ్యం చూడండి, ఒకసారి ఫుల్ స్క్రీన్ ప్లే చేయండి ఆ విజువల్. ఇప్పుడు ఇక్కడ డాగ్స్ అన్నీ కూడా ఆవిడ రెగ్యులర్గా అక్కడ ఉండే మహిళ కాబట్టి అవి వచ్చాయా, ఆవిడ చూసి అట్లా వచ్చాయా, అలవాటు అయినట్టు వచ్చాయా, లేకపోతే కరవటానికి దాడి చేయడానికి వచ్చినట్టు అనిపిస్తుంది? అది 100% దాడి చేయడానికే వచ్చాయి. సమ్ ఎస్పెషలీ స్ట్రీట్ డాగ్స్కి ఏంటంటే సమ్ ట్రిగ్గరింగ్ ఫ్యాక్టర్ ఉంటుంది సార్ కొన్నిసార్లు. ఎస్పెషలీ ఈవెన్ ఎక్కువ మీరు చూస్తుంటే చిన్న పిల్లలు ఎక్కువ బైట్ చేస్తున్నాయి, క్లియర్గా బైట్ చేస్తున్నాయి, ఎస్పెషల్లీ సార్ అటాక్ చేస్తున్నాయి. ఎస్పెషల్లీ ఇంకొకటి ఏంటంటే ఈ గ్రూప్ ఆఫ్ డాగ్స్ ఉన్నప్పుడు ఎస్పెషల్లీ ఒకదాని బిహేవియర్ చూసి ఆ గ్రూప్ కూడా అలానే దే వాంట్ టు దాన్ని రెప్లికేట్ చేయాలని చూసి అలా ఆ మల్టిపుల్ గ్రూప్ ఆఫ్ డాగ్స్ చూసారు కదా సార్ ఇప్పుడు ఆ మేడంని ఏవైతే అటాక్ చేస్తున్నాయో. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్ అట్ ఇన్ బిహేవియర్ సార్, ఏదర్ సింగిల్ మనిషి కనపడినప్పుడు అటాక్ చేస్తాయి. ఒకసారి ట్రిగ్గరింగ్ ఫ్యాక్టర్ ఏదర్ మైట్ బి సింగిల్ పర్సన్ ఆర్ స్టేచర్ సార్. కొన్నిసార్లు
ఇప్పుడు మీరు ఒకవేళ స్ట్రీట్లో ఉంటే మీరు పోతే ఒకలా రియాక్ట్ అవుతాయి, ఓకే పిల్లలు పోతే ఒకలా రియాక్ట్ అవుతాయి. ఓకే సో బీయింగ్ ఇది మన దీన్ని బట్టి కూడా మనకి ట్రిగ్గరింగ్ ఫ్యాక్టర్ ఉంటుంది. ఇంకొకటి కొన్ని ఏంటంటే సమ్ వాటి లైఫ్లో సమ్ ఇన్సిడెంట్లు, సమ్ యాక్సిడెంట్స్ కానీ, సపోజ్ కొన్ని వెహికల్స్ని రన్ చేయడం, వెంట పడడం కానీ, ఇవన్నీ కూడా ట్రిగ్గరింగ్ పాయింట్స్. ఎస్పెషల్లీ ఇప్పుడు చూసారట్టయితే నేను అనుకోవడం ఏంటంటే మేబీ ఒక గ్రూప్ ఆఫ్ డాగ్స్ ఉన్నప్పుడు ఈవెన్ ఒక్కటి ఇండ్యూస్ చేసినా మిగిలిన సంథింగ్ ఏదో చేయడానికి అన్నట్టు అన్నీ కూడా అలా వెళ్ళిపోయాయని. కానీ ఇప్పుడు ఫెరోషియస్గా మనిషి మీదకు దూసుకొచ్చే డాగ్ ఎక్స్ప్రెషన్ ఒకలా ఉంటుంది. ఇందాక మనకు కరిచిన కుక్క ఒక చోట పళ్ళు మొత్తం బయటకు కనపడుతున్నాయి, ఫెరోషియస్గా ఉంది ఆ కుక్క. ఎవరు తండ్రి కొడుకులు ఇద్దరు చనిపోవడానికి కారణమైన కుక్క. ఇక్కడ ఆ విజువల్లో ఇప్పుడు ఎవరైతే మహిళ మీద అటాక్ చేస్తున్న విజువల్లో కుక్కలన్నీ చక్కగా చాలా కూల్గా తోక ఊపుకుంటూ వెళ్తూ ఉన్నాయి. అంటే తెలిసిన మనిషి దగ్గరికి ఇప్పుడు మీరు ఉన్నారు, ఈ కుక్క మిమ్మల్ని చూడగానే ఎట్లా వస్తుందో ఆ టైప్లో వస్తుంది చూడండి. అది వాటి తోక ఊపుకుంటూ చాలా ఏదో తెలిసిన మనిషి దగ్గరికి వెళ్తున్నట్టుగా, హ్యాపీగా వెళ్తున్నట్టుగా వెళ్తున్నాయి. ఫెరోషియస్గా అటాక్ చేస్తున్నట్టుగా వెళ్తున్నట్టు లేవు. అదే సార్, కానీ ఫెరోషియస్ అటాక్ ఆ బిహేవియర్ అలా లేదు. కానీ మేబీ మీరు ఫేషియల్ ఎక్స్ప్రెషన్ చూసుంటే మేబీ మీరు టెయిల్ వ్యాగింగ్ అనేది వన్ ఆఫ్ ఫ్రెండ్లీ, మీకు మనం చూసినప్పుడు ఫ్రెండ్లీ ఉందని అనుకుంటాం. ఈవెన్ కొన్ని సపోజ్ ఈవెన్ మీరు పెంచుకునే డాగ్స్ అయినా ఈవెన్ టెయిల్ వ్యాక్ చేస్తుందని మీరు వెళ్ళి ఏదో సమ్ కామ్గా ఉందని మీరంటే కొన్నిసార్లు అటు రియాక్షన్ మనం ఎక్స్పెక్ట్ చేయలేము సార్. ఇక్కడ ఒకసారి చూడండి, ఆ పన్ను ఏదైతే కరిచిన కుక్క, ఎవరైతే ఇప్పుడు భీమిల్లో కరిచిన కుక్క దాన్ని నోరు తెరిచినప్పుడు దాని పళ్ళు చాలా అగ్రెసివ్గా కనపడుతుంది ఆడుకుంటున్నప్పుడు. కొన్నిసార్లు ఆడుకునేటప్పుడు కూడా ఏంటంటే టెంటెడ్ వాళ్ళకు మనం భయపెట్టాలని కొన్ని ఈవెన్ సపోజ్ అవి బైట్ చేయడానికి ఈవెన్ సపోజ్ పట్టుకుంటాయి సార్ బైట్ చేయడం. వాటికి తెలుసు ఎవరు పెట్ పేరెంట్ నేను ఎవరు అలా అని. సో అవి హట్ చేయడానికి కాదు సార్, అదేంటంటే బీయింగ్ ఆడుకునేటప్పుడు కొంచెం నేను కోపడుతున్నాను దీనికి అన్నట్టు ఒక ఇండికేషన్ లాగా. ఇప్పుడు ఒకసారి ఆ ఫొటోస్ చూడండి, మా వాళ్ళు ప్లే చేస్తున్నారు. భీమిల్లో తండ్రి కొడుకులు ఇద్దరు ప్రాణాలు తీసిన కుక్కది. ఇందాక మీరు ఒకటి అన్నారు, అది బహుశా క్రాస్ బ్రీడ్ అయి ఉంటుంది, ఒరిజినల్ అది వేరే కుక్కతో కలిసి వచ్చింది. ఎస్ సార్. ఇంటికంటే ఇంటి ముందు తిరుగుతున్న వేరే కుక్కలతో కూడా అది ఫ్రెండ్షిప్ చేస్తుంది. ఎస్ సార్. సో ఆడకుక్క మగ కుక్క తెలియదు కానీ, సో వేరే వీధి కుక్కతో అది సంచరిస్తుంది. అదే క్రమంలో దాన్ని వేరే కుక్క కరిచి ఉంటుంది. కరిచి దానికి ర్యాబిస్ వచ్చింది. తద్వారా అది వచ్చి వీళ్ళని ఆడుకుంటూ, కావాలని కరిచింది కాదు, ఆడుకుంటూ ఎక్కడో రక్కింది మొత్తం మీద, దాని పళ్ళు టచ్ అవ్వటం వల్ల వీళ్ళిద్దరు ప్రాణాలు పోయాయి. ఎగ్జాక్ట్లీ. ఇంకొకటి ఏంటంటే సార్, ఈ స్ట్రీట్ డాగ్స్లో ఎస్పెషల్లీ ఫీమేల్ డాగ్స్ ఉంటాయి. ఇవేంటంటే 6 monthsకి ఒకసారి హీట్కి వస్తాయి అన్నమాట, పీరియడ్స్. అవును. సో దాని తర్వాత అవి కన్సీవ్ అవుతాయి ఒకవేళ ఇంటరాక్ట్ అయితే. సపోజ్ ఇప్పుడు గ్రూప్ ఆఫ్ డాగ్స్ స్ట్రీట్స్లో ఉంటాయి కాబట్టి ఒక 5 ఇప్పుడు ఏంటంటే ఫీమేల్ డాగ్ ఎక్కడ ఉన్నా మేల్ డాగ్స్ అన్ని దే కెన్ సెన్స్ ఇట్ అనమాట, ఏది హీట్లో ఉందని. ఈ క్రమంలో ఒక ఫీమేల్ కోసం ఆ ఫైటింగ్ బిహేవియర్ ఉంటుంది. దీని ద్వారా కూడా కొన్ని బైటింగ్ జరుగుతాయి అనమాట, డాగ్ టు డాగ్ బైటింగ్. ఎగ్జాక్ట్లీ. సో అందుకని ఏంటంటే సార్ జనరల్గా ఏంటంటే ఏదన్నా మన స్ట్రీట్లో కానీ ఏంటంటే ఉంటే మన మున్సిపల్ వాళ్ళకి ఎవరికైనా మనం రిపోర్ట్ చేస్తే సర్జరీ చేస్తాం అనమాట. సర్జరీ అంటే హార్మోన్ మొత్తం. ఇప్పుడు మనుషుల్లో కూడా ఒక అమ్మాయి కోసం 4 మగవాళ్ళు కొట్టుకుని చచ్చిపోయిన సందర్భాలు, 2 కొట్టుకుని మర్డర్లు చేసుకున్న సందర్భాలు ఉన్నట్టే అక్కడ కూడా ఆడకుక్క కోసం మా కుక్కలు ఇది కూడా దాని మీద ఒకటి దాడి ఫైటింగ్ ఇన్స్టింక్ట్. ఆ టైంలో కూడా అలా కూడా గొడవ జరిగి ఖర్చుకునే అవకాశం, దీనికి అటాక్ అయి ఉండొచ్చు. ఇది మా కుక్క, వీళ్ళు పెంచుకునేది మా కుక్క కాబట్టి. సో అలాంటి ఫైటింగ్ వల్ల దీనికి అది కూడా వన్ ఆఫ్ ద బైటింగ్. మనకి ఎందుకు సపోజ్ వేరే కుక్కతో ఇప్పుడు ఆ కుక్క ఆ ఏరియాకి న్యూ అయినా కరిచే అవకాశం సార్. ఒకవేళ అన్నీ సపోజ్ ఇప్పుడు ఆ ఏరియాలో ఒక 5 మేల్ డాగ్స్ ఉంటాయి, అన్నీ ఎప్పటి నుంచో ఫ్రెండ్స్. సో ఒక ఫీమేల్ డాగ్ హీట్లో ఉంది ఒకవేళ వెళ్ళాయంటే ఖచ్చితంగా ఆ ఇంటరాక్షన్లో ఖర్చుకునే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు 2 చనిపోయారు కదా. సో ఆ లేడీ అంటే చనిపోయిన వ్యక్తి వాళ్ళ మదర్, ఇంకొక ఆయనకి భార్య. ఎస్. సో ఆవిడ కూడా ఆ కుక్కతో చాలా అటాచ్మెంట్ ఉంది. సో ఇప్పుడు ఆ కుక్క ఈవిడని కూడా గాయపరిచింది, చిన్న గాయాలు ఉన్నాయి ఈవిడికి కూడా. ఇది ఇంతకు ముందు సార్ మేబీ బైట్ జరిగింత ఇప్పుడు ఏదైతే తను వేరే డాగ్ బైటింగ్ వేరే డాగ్తో కరిచి అవ్వకముందు అయితే మోస్ట్లీ అది అవ్వకముందు సార్. అయిన తర్వాత అయితే మేబీ ఈమెకు కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు ఈవిడ కూడా థ్రెట్ ఉంది. ఇప్పుడు అనట్లేదు సార్, మేబీ అది ఎప్పుడు కరిచిందో మనం ఐడెంటిఫై చేయాలి. ఇప్పుడే ఈ సిరీస్లోనే తండ్రి కొడుకులు ఇద్దరిని ఎక్కడైతే గాయపరిచిందో, అదే చిన్న గాయపరచడం అంటే పళ్ళతో మీద పడి దాడి చేయటం, స్క్రాచ్ చిన్న స్క్రాచెస్, పళ్ళ ఘాట్లు ఇలా వచ్చాయి చేతి మీద ముక్కు మీద ఇట్లా.
వాళ్ళు ముఖం మీద పడి నాకుతున్నప్పుడు ఇట్లా చేసినప్పుడు అలా అదే క్రమంలో అది ఆ తల్లికి కూడా 1-2 చోట్ల చేతుల మీద అక్కడ చిన్న చిన్న గాయాలు ఉన్నాయని ఇందాక మా కొలీగు రిపోర్ట్ చేశారు అక్కడ నుంచి. సో ఈవిడికి అలాంటి ప్రాబ్లం ఏమైనా ఉంటుంది, ఈవిడ ఎలాంటి కేర్ తీసుకోవాలి? మోస్ట్లీ ఏంటంటే సార్ మనకి వచ్చింది కాబట్టి ఇప్పుడు ఏంటంటే ఇమ్యునోగ్లోబులిన్స్ మీకు ఇందాక ఆల్మోస్ట్ ఆల్ ఇమ్యునోగ్లోబులిన్స్ వ్యాక్సినేషన్ తీసుకుంటే మంచిది. ఇంకొకటి ఏంటంటే సో ఈ 2 మీకు ఇమ్యునోగ్లోబులిన్స్ వ్యాక్సినేషన్ చేయించుకుంటే 100%. ఇంకోటి ఇంక్యుబేషన్ పీరియడ్ అని మీకు ఫస్ట్లో చెప్పాను కదా సార్, టైం టు టైం వేరీ, కొన్నిసార్లు మంత్స్లో రావచ్చు, కొన్నిసార్లు డేస్లో రావచ్చు, కొన్నిసార్లు ఇయర్స్ ఎక్కువ రావచ్చు. అది మనం ప్రిడిక్ట్ చేయలేము. కానీ బెటర్ ఏంటంటే ఈవిడికి ఏదైతే బయట తర్వాత మనం సస్పెక్ట్ చేస్తున్న అనుమానంగా ఉంది కాబట్టి బెటర్ ఈవిడ వ్యాక్సినేషన్ ఇమ్యునోగ్లోబులిన్ చేయించుకుంటే మంచిది. ఇయర్స్ అందరికి ఒకసారి చెప్పండి, మీ అలర్ట్ అది కావాలి. ఎందుకంటే ఇవాళ రేపు ఏమైందంటే ఇప్పుడు మా ఇంట్లో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఊరికి ఎగ్జాంపుల్ చెప్తాను, మా పిల్లలు ఇట్లాంటి కుక్కలు చూసినప్పుడల్లా నాకు ఒక పెట్టుకు కొని పెడతావా లేదా, నాకు కుక్క పిల్లలు కొనిపెట్టి మేము పెంచుకుంటామని పెద్ద గొడవ చేస్తూ ఉంటారు. అట్లా ఇంకొకళ్ళ ఇళ్ళలో చూస్తుంటే పిల్లులు పెంచుకుంటూ ఉంటారు, ఆ పిల్లులను చూసి మేము పెంచుకుంటూ ఉంటుంటారు. మొన్న ఒకళ్ళ ఇంట్లో చూసిన పంది పిల్లలు కూడా పెంచుకుంటూ ఉన్నారు. ఎస్పెషల్లీ ఈ మధ్యకాలంలో ప్యాషన్ ఆ కుక్కల్ని జంతువులను పెంచుకోవాలన్న ప్యాషన్ అనేది చాలా ఎక్కువ అవుతుంది. ఒక ఆవిడ నేను చూస్తూ ఉంటాను, మేము ఉండే చోట చిన్నపిల్లలకు గనక ట్రాలీ అంటారు దాన్ని, ఏమంటారు, చిన్న పసిబిడ్డని బెల్ట్ వేసి దానిలో కూర్చోబెట్టి నెట్టుకుంటూ వెళ్తుంటారు ఎయిర్పోర్ట్లో. ఆ టైప్లో కొని ఈ కుక్కను దానిలో కూర్చోబెట్టి వాకింగ్ చేస్తూ ఉంటారు దాన్ని నెట్టుకుంటూ. ఎస్పెషల్లీ సో నేనేం చెప్తా అంటే సార్ 2 ways సార్. ఒకటి ఫ్యాషన్ కొంతమంది, ఇంకోటి కంపానియన్ తోడు కోసం. ఎస్పెషల్లీ తోడు. ఇప్పుడు సపోజ్ కొంతమంది ఈవెన్ ఓల్డ్ కపుల్ ఉంటారు, వాళ్ళకి పిల్లలు ఉంటారు. సో అట్లాంటప్పుడు ఏంటంటే వాళ్ళకి పెట్టి తెచ్చుకుంటే వాళ్ళకు పిల్లలాగా ఒక బాబులాగా పెంచుకొని దాన్ని ప్రేమగా చూసుకుంటారు. మెయిన్ కంపానియన్ సార్. తర్వాత ఫ్యాషన్ సెకండ్ ఆప్షన్. మెయిన్ ఏంటంటే తోడు మనుషుల కంటే కూడా కుక్కలు నమ్మటం చాలా మంచిది అంటూ ఉంటారు. ఎందుకంటే కుక్కలు విశ్వాసం కలిగి ప్రేమను చూపిస్తాయి. కనీసం మనిషి విషం జిమ్ముతూ ఉంటాడు, ఎంత చేసినా ఎంత ప్రేమ చూపించినా విషం జిమ్ముతాడు. కుక్కలు ఎప్పటికీ ప్రేమనే చూపిస్తూ ఉంటాయి అంటూ ఉంటారు. ఎస్పెషల్లీ సార్ ఇంకొకటి ఏంటంటే మనకి ఎప్పుడైతే కంపానియన్, సపోజ్ ఇప్పుడు మీరు బాధపడుతున్నారని, సపోజ్ ఇప్పుడు మీరు ఒక డాగ్ పెంచుకున్నారని మీ దగ్గరికి వచ్చి కన్సర్న్ చూపిస్తుంది, డాగ్ అర్థం చేసుకుంటుంది మనం బాధపడుతున్నాం, మనం ఏడుస్తున్నాం అనే విషయం. సో అందుకు మెయిన్ ఈ అన్నీ కూడా బీయింగ్ పెట్ పేరెంట్ అయితే ఇవి మెయిన్ సార్. మనం ఏం తోడు, ఎప్పుడైనా మీరు స్ట్రెస్లో ఉన్నా ఈవెన్ మీరు కుక్కతో అంటే మీ బీయింగ్ పెట్ లవర్ అయ్యి ఉంటే మీకు దాని వాల్యూ తెలుస్తుంది. సపోజ్ ఇప్పుడు నేను స్ట్రెస్లో ఉన్నా, సపోజ్ కొంచెంసేపు పోయి ఆడుకున్నా అంటే నేను కొంచెం మర్చిపోయి కొంచెం డైలీ రొటీన్లో. ఈ కుక్కల్ని పెంచుకునే వాళ్ళ సైకాలజీ కూడా మామూలు వ్యక్తికి అంటే పెట్స్కు దూరంగా ఉండే నాలాంటి వాడి మెంటాలిటీకి పెట్స్ని అటాచ్ అయిన మెంటాలిటీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరున్నారు, మీకు నాకు చాలా ఖచ్చితంగా గ్యాప్ ఉంటుంది కదా, చాలా అంటే తేడా ఉంటుంది కదా. ఇన్స్టింక్టివ్గా మనం అది ఎక్స్టర్నల్గా చెప్పుకునేది కాదు, బట్ ఖచ్చితంగా డిఫరెన్స్ ఉంటుంది. మీ వే ఆఫ్ ట్రీటింగ్, నా వే ఆఫ్ ట్రీటింగ్ అంటే నేను ఒకళ్ళ దగ్గర విన్నానండి, అది నిజమా కదా మీరే చెప్పండి. ఎగ్జాక్ట్లీ. బేసిక్గా ఈ జంతువులను పెంచే వాళ్ళలో అగ్రెసివ్నెస్, ఆ కోపం కావచ్చు, అది తగ్గిపోతుంది అని ఉంటుంది. ఇప్పుడు నేనున్నంత ఫెరోషియస్గా నేనున్నంత అగ్రెసివ్గా మీరు ఉండరు. ఎగ్జాక్ట్లీ. ఆటోమేటిక్గా జంతువులతో అటాచ్మెంట్ వల్ల మారుతుందంట, నిజమే? ఖచ్చితంగా సార్, 100% మారుతుంది. సో బిహేవియరల్గా మనలో చేంజెస్ ఉంటుంది. ఈవెన్ కొన్నిసార్లు ఏంటంటే ఈవెన్ ఫారిన్లో సమ్ ఆర్టికల్స్ ఉంటాయి సార్, ఈవెన్ క్యాన్సర్ ఏదైనా పేషెంట్స్ వచ్చాయంటే ఈ డాగ్స్ దే కెన్ సెన్స్ అనమాట ఇంటర్నల్గా ఏం జరుగుతుంది. ఎందుకంటే మనలో చేంజ్ తెలిసిపోతుంది. వేరే వ్యక్తి మనల్ని అంతగా ఈవెన్ మైన్యూట్ చేంజ్ వచ్చినా గమనించలేదు, కానీ డాగ్స్ దే కెన్ సెన్స్ ఇట్. దే కెన్ సెన్స్ ఇట్. అది కుక్కలతో చాలా అటాచ్మెంట్ ఉంటుంది. మనుషుల కంటే కూడా, కడుపును పుట్టిన పిల్లల కంటే కూడా, కట్టుకున్న భర్త కంటే కూడా కొంతమందికి ఈ కుక్కలంటేనే ఆ ఎమోషన్ చాలా ఎక్కువగా ఉంటుంది, ఆ ప్రేమ ఎక్కువగా ఉంటుంది. ఇంట్లో పెంచుకునే కుక్క చనిపోయింది అని ఆత్మహత్య చేసుకున్న సందర్భాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. జపాన్లో అయితే ఎగ్జాక్ట్లీ దాని పేరు నాకు తెలియదు, దాని మీద సినిమాలు కూడా తీసినట్టున్నారు జపాన్లో. హచికో అనుకోండి బహుశా. అది దాని యజమాని రెగ్యులర్గా ఆఫీస్కి వెళ్ళి సాయంత్రానికి వచ్చేవారు. అది ఎక్కడైతే వచ్చేటప్పుడు రైల్వే స్టేషన్కి వెళ్ళి పికప్ చేసుకుని వచ్చేది. ఒకరోజు ఆయన చనిపోయాడు, అంత్యక్రియలు కూడా చేసేశారు. ఆ విషయం దానికి తెలియదు. అట్లా 5-6 ఏళ్ల పాటు ఆ కుక్క ఇంటి దగ్గర నుంచి రెగ్యులర్గా ఉదయం సాయంత్రం ఆయన ఆఫీస్ నుంచి వచ్చే టైంకి వెళ్ళి ఆ రైల్వే స్టేషన్లో అదే చోట ఎక్కడైతే స్టాండింగ్ పొజిషన్లో అలాగే ఉండి వెయిట్ చేస్తూ ఉండేదంట. అలా ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు, కొన్ని ఏళ్ల పాటు అలాగే రైల్వే స్టేషన్కి వెళ్ళి అలా కూర్చుని రాని యజమాని కోసం ఇక రాడని తెలియక అక్కడే చనిపోయిందంట. సో అదే రైల్వే స్టేషన్లో అనుకుంటండి హచికో
దాని స్టాచ్యూ కూడా ఉంది. స్టాచ్యూ కూడా కట్టారు. స్టాచ్యూ మీరు జపాన్ వెళ్ళినప్పుడు ఆ కుక్క స్టాచ్యూని ఆ డాగ్ అని కూడా అనరు అక్కడ దాన్ని. సో అంత విశ్వాసం కలది, అంత ప్రేమ కలది. యజమాని కోసం అలా ఎన్నో ఏళ్ళు వెయిట్ చేసి అక్కడే చనిపోయింది కాబట్టి అక్కడ ఒక విగ్రహం కట్టారు. సో దా విగ్రహాన్ని చాలామంది జనం వెళ్ళి చూసి వస్తూ ఉంటారు. సో అందుకని ఈ మధ్య ఈ డాగ్స్ మీద, డాగ్కి మనిషికి ఉన్న అటాచ్మెంట్ల మీద ఎన్నో సినిమాలు కూడా వచ్చాయి. కానీ పెంచుకోండి తప్పేం లేదు, కుక్కలు పెంచుకోండి తప్పేం లేదు. ఇందాక మనం అనుకుంటున్నట్టు మనుషుల్లో ఉన్న ఫెరోషియస్నెస్, అగ్రెసివ్నెస్ ఏదైతే ఆ కోపం, తాపాలనేది ఈ జంతువులను పెంచుకోవడం వల్ల చాలా వరకు తగ్గుతుందంట. ఈ జంతువుల్ని, కుక్కల్ని, పిల్లుల్ని, మేకల్ని, లేకపోతే పందుల్ని, వీటిని పెంచుకునే వాళ్ళల్లో కోపాలు చాలా తక్కువ ఉంటాయి. అంటే మర్డర్లు చేయాలన్న నేచర్ తక్కువ ఉంటుందంట. ఎదుటి వాళ్ళ మీద దాడి చేసే నేచర్ తక్కువ ఉంటుంది. అలాంటి విషయాల్లో మంచిదే. కానీ అలా పెంచే క్రమంలో డాక్టర్ విష్ణు గారు చెప్పినట్టుగా వ్యాక్సిన్ ఖచ్చితంగా తీసుకోండి, దానికి వ్యాక్సిన్ చేయించండి. సో ఇలాంటి ప్రమాదాల్లో ఆ కుక్క ప్రేమతో ఒకవేళ ఎక్కడన్నా గీరినా, దాని పళ్ళు టచ్ అయినా మీ ప్రాణాలు పోకుండా, భీమిల్లో తండ్రి కొడుకు ఇద్దరు చనిపోయిన మాదిరిగా మీ ప్రాణాలు పోకుండా ఉండాలి అంటే కాస్త జాగ్రత్త తీసుకోమని విష్ణు గారు, మేము అందరం కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. అందుకని ఈ చిన్న డాగ్ని తీసుకొచ్చి పాపం గంట సేపటి నుంచి దీన్ని ఇక్కడే కూర్చోబెట్టాం. అయినా కూడా చక్కగా అది కూర్చునే ఉంది, ఏ ఇబ్బంది పెట్టకుండా దీని మీద నుంచి దూకే ప్రయత్నం చేస్తుందేమో, లేకపోతే మేము టచ్ చేసినప్పుడు నన్ను గరుస్తుందేమో అని భయపడుతూనే ఉన్నాం. కానీ చాలా ముచ్చటగా, దీని పేరండి హేలీ చక్కగా గంట సేపు మా కోఆపరేట్ చేసి అంత చక్కగా ఇక్కడే కూర్చొని మీ అందరి ముందు చూపించే ప్రయత్నం చేసింది. సో భీమిల్లో ప్రాణాలు తీసిన కుక్కను చూపించే క్రమంలో ఇక్కడ ఒక పెంపుడు కుక్కను తీసుకొచ్చి మీ ముందు ఎస్టాబ్లిష్ చేసాం. సో ఇది టోటల్గా కుక్కలకు సంబంధించి, కుక్క బైట్స్కి సంబంధించిన సమాచారం. చూస్తూనే ఉండండి బిగ్ టీవీ.